जय गुरुदेव। ओम प्रखर प्रज्ञाय विद्महे महाकालाय धीमहि तन्नो श्रीराम प्रचोदयात्। ओम सजल श्रद्धाय विद्महे महाशक्त्यै च धीमहि तन्नो भगवती प्रचोदयात्। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ధియో యో నః ప్రచోదయాత్। వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట పండిత శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు వందనీయ భవతి మాతాకి శతకోటి పాద నమస్కారాలు అందిస్తూ, యజ్ఞదేవత ఒక పితగా గాయత్రి మంత్రము మాతగా అందిస్తూ, గాయత్రి మహావిజ్ఞానము ఎన్నో మహద్ గ్రంథాలను, వేదాలను, ఉపనిషత్తులను, అలా 3200 మహా గ్రంథాలను అందించి ఉన్న కలియుగ వ్యాస మహర్షి, అలాగే మహా తపస్వి, 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ అని అందరినీ కూడా మహాకాలుడై పరిణామక్రమంలో ముందుకు తీసుకెళ్తున్న ఆ మహాశక్తి వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట పండిత శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు శాంతికుంజ్ హరిద్వార్లో ఎన్నో వందల దేశాల్లో కోట్ల మానవ జాతిని అందరినీ కూడా ఏకీకృతం చేసి గాయత్రి పరివారాన్ని స్థాపించి వారికి దిశానిర్దేశం ఇప్పటికీ ఆ మహా సూక్ష్మ శరీరాలతో పంచవీరభద్రుల శక్తితో మనందరినీ కూడా తండ్రి అయి నడుపుతున్నారు పూజ్య గురుదేవులు శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు. వారి గురువైన దాదా గురూజీ ఆజ్ఞ మేరకు సంపూర్ణ సమర్పణ చేసుకుని అఖండ జ్యోతి 1926లో ప్రజ్వలితం చేసి, ఆ అఖండ జ్యోతి దివ్య సన్నిధిలో వారు 24 గాయత్రి మహాపురస్చరణలు, 24 సంవత్సరాలు గో సంస్కారిత ఆహారము తీసుకుంటూ ఒక మహాతపస్సును చేశారు. 1926 నుండి ఇప్పటి వరకు కూడా ఆ అఖండ జ్యోతి ముందర సాధన, గాయత్రి మహామంత్ర సాధన జరుగుతూనే వస్తూనే ఉంది. అంటే 1926, ఇప్పుడు 2026, 100 సంవత్సరాలు సంపూర్ణం చేసుకున్న అఖండ జ్యోతి యొక్క కాంతి, వెలుగు, దివ్యత్వము మొత్తము ప్రపంచమే కాకుండా విశ్వానికంతా కూడా ఆ యొక్క ప్రచండమైన ఆ శక్తి యావత్ విశ్వానికి అందుతూ ఉన్నది. ఆ అఖండ జ్యోతి యొక్క శతాబ్ది మహోత్సవాల సందర్భంగా ఈరోజు మీ అందరికీ కూడా ఆ అఖండ జ్యోతి దర్శిస్తూ పూజ్య మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గా, మహాకాళి అయి, ఆ దుర్గామాత అయి మనందరినీ కూడా పరిరక్షిస్తూ, చల్లగా చూస్తూ, రక్షిస్తూ, మనల్ని కాపాడుతూ ఉన్న ఆ మహాశక్తి మాత భగవతీదేవి యొక్క పరావాణిలో జ్యోతి అవతరణ సాధన, మెడిటేషన్ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనం చేద్దాం. చూడండి, గురుగారి ఆ అఖండ జ్యోతి ప్రజ్వలనం చేయడము, వారి యొక్క జన్మ తీసుకోవడము ఒకటే సంవత్సరం. ఇది కాకతాళీయం కాదు. వారిద్దరు కూడా మనకు తల్లి, తండ్రి అయి కుల, మత, లింగ, వయోభేదము లేకుండా శరీరధారణ చేసిన ప్రతి ఒక్క మానవుడు, మనిషి గాయత్రి మంత్రము, యజ్ఞము చేయవచ్చు అని మనకు అందరికీ కూడా అలాంటి అనుగ్రహము, అర్హత అందించారు. వారికి ప్రణమిల్లుతూ ఈ అఖండ జ్యోతి ఎదురుగుండా
మీకు చూపిస్తూ ఉంటాము. దర్శిస్తూ ఆ మాతాజీ యొక్క పరావాణిలో గాయత్రి మంత్రము మీరు లోపలనే మనన చేసుకుంటూ తదేకంగా ఆ అఖండ జ్యోతిని మీరు దర్శిస్తూ ఉండాలి. దర్శిస్తూ మొదటగా మీరు కళ్ళు రెండు చిన్నగా చేసి చూడాలి. తర్వాత కళ్ళు మూసుకోగానే మీకు ఈ ఆజ్ఞాచక్రంలో కూడా ఆ జ్యోతి కనిపిస్తూ ఉంటుంది, కళ్ళు మూసుకున్నా కూడా. అలా ఆ జ్యోతిని మీరు దర్శిస్తూ ఆ మాతాజీ యొక్క పరావాణిలో మీకు గాయత్రి మంత్రం వస్తూ ఉంటుంది, అలా వినిపిస్తూ ఉంటుంది. ఆ గాయత్రి మంత్రము లోపలనే మీరు జపిస్తూ ఆ కళ్ళు మూసుకొని అఖండ జ్యోతిలోని ఆ యొక్క ప్రజ్ఞను, జ్ఞానాన్ని, ఇంకా శాంతిని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ఆ యొక్క సమస్తము యొక్క పాజిటివిటీని, వెలుగు, కాంతిని, ఆ యొక్క సవితా శక్తిని కూడా అందులో నుంచి అలా మనలోకి తీసుకొని పంచకోశాల్లోకి అణువున కూడా ధారణ చేసుకుందాం. పూజ్య శ్రీ శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క వారి ఆత్మకథ పేరు మేరా వసీయత్ ఔర్ విరాసత్ అని రాశారు. అంటే నా యొక్క తపస్సంతా కూడా యావత్ మానవ జాతికి వీలునామాగా అందిస్తున్నాను అన్నారు. అలాంటి కరుణామయులు, దయామయులు యొక్క శక్తి, తపశ్శక్తి మనకు ఆ అఖండ జ్యోతి నుంచి అందుతుంది. ఆ అఖండ జ్యోతి నుంచి ఆ తపశ్శక్తి పూజ్య శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క ఆ తపశ్శక్తి కూడా మనం తీసుకొని ధారణ చేస్తున్నాము అనుకుంటూ ఆ మాతాజీ యొక్క ఆ పరావాణిలో వస్తున్న గాయత్రి మంత్రాన్ని మనము మనసులోనే జపిస్తూ ధారణ చేసుకుందాం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ యొక్క 2026 2026 అఖండ జ్యోతి శతాబ్ది, అలాగే మాతా భగవతీదేవి యొక్క జన్మ శతాబ్ది. ఈ సంవత్సరము మీరందరూ కూడా ఈ మెడిటేషన్ సాధన, ఆ అఖండ జ్యోతి సాధన అందరు కూడా చేయాలని ప్రార్థిస్తూ, ప్రతి ఇల్లు కూడా గాయత్రీమయం అవుతూ ఆ బుద్ధిని ప్రచోదకం చేసుకుంటూ సన్మార్గంలో ముందుకెళ్తూ దేవమానవ స్థితి పొందాలని ఆ గురుదేవులు సంకల్పించి కలలు కన్నా పృథ్వీపై స్వర్గావతరణ జరగాలని ప్రార్థిస్తున్నా. జై మహాకాల్, జై జై మహాకాల్.